హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. అదే హ్యుండై న్యూ ఎలాంట్రా. ఇండియాలో ఫస్ట్ కనెక్టెడ్ అండ్ హైటెక్ ఇన్ సెడాన్ అండి ఇది ఎలాంట్రా వచ్చేసి. ఈరోజు ఎలాంట్రా ఒక వాక్ అరౌండ్ రివ్యూ కంప్లీట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో స్టార్ట్ ద సెక్షన్ టుడే. ఇండియాలో లాంచ్ అయినటువంటి ప్రీమియం సెడాన్ వెహికల్స్లలో ఇదొక ఫస్ట్ కనెక్టెడ్ అండ్ హైటెక్ ప్రీమియం సెడాన్ వెహికల్ అండి. న్యూ ఎలాంట్రా 2019. 1990లో లాంచ్ చేస్తారండి దీన్ని. ఇప్పుడు చూస్తుంది వచ్చి 6th జనరేషన్ వెహికల్ న్యూ ఎలాంట్రా ఫేస్లిఫ్ట్. 2.0 లీటర్ అండి, పెట్రోల్ ఇంజన్, BS6 నామ్స్ ప్రకారం వస్తుంది. అండ్ స్మార్ట్ కీ చూడవచ్చు, మనకి స్మార్ట్ కీ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. లాక్, అన్లాక్ అండ్ బూట్ హోల్డర్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్లూ లింక్ సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఒక అహంకారాన్ని కూడా దీని మీద ప్రొవైడ్ చేస్తామని చెప్పుకోవాలి. ఈ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వర్షన్లోనే వస్తుందని చెప్పుకోవాలి అండ్ BS6 నామ్స్ ప్రకారం. అండ్ దీంట్లో వేరియంట్స్ చూసినట్టయితే మనకి SX ఆప్షనల్ వర్షన్ 3 వర్షన్స్లో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ S అండ్ SXలో వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ SX అండ్ SX ఆప్షన్లో వస్తుందండి. దీంట్లో ప్రైస్ ట్యాగ్ చూసినట్టయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్ 18 lakhs నుంచి 24 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా దీంతో పాటుగా హ్యుండై వాళ్ళు మనకి 3 years హ్యుండై ప్రీమియం అష్యూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అది 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 3 years 30,000 kilometers ఫ్రీ లేబర్ మెయింటెనెన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 years బ్లూ లింక్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 3 times మ్యాప్ కేర్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో కలర్ ఆప్షన్స్లోకి వెళ్తే మాత్రం టోటల్గా 5 కలర్స్లో ఇస్తున్నారండి దీంట్లో. అండ్ ఫెరీ రెడ్, ప్లాంటమ్ బ్లాక్, టైఫాన్ సిల్వర్, పోలార్ వైట్, మెరీనా బ్లూ. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మెరీనా బ్లూ కలర్ అండి. వెహికల్ డైమెన్షన్స్ చూసినట్టయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 4620 mm, విడ్త్ వచ్చేసి 1800 mm, హైట్ వచ్చేసి 1465 mm, అండ్ వీల్ బేస్ వచ్చేసి 2700 mm, అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చూడొచ్చండి, బల్కీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసినట్టయితే మనకి డైనమిక్ LED క్వాడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4 piece హెడ్ ల్యాంప్స్, LED హెడ్ ల్యాంప్స్. అండ్ విత్ చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ చుట్టూగా మనకి LED DRL కూడా ఇన్సర్ట్ చేశారు ప్రీమియం సెడాన్ కిందికి. అండ్ దీంతో పాటుగా డౌన్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ అసెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 4 piece LED హెడ్ ల్యాంప్ అండ్ ఇండికేట్ లైట్స్, wheel air cooling, air curtains, and front parking sensors. And with Hyundai signature and air cooling, radiator cooling మంచి స్పేస్ కూడా ఇచ్చారని చెప్పుకోవాలి ఫ్రంట్ డిజైన్లో. మనకి సైడ్ పార్ట్ చూడొచ్చు, ఫెండర్ పైన ఆటో లోగో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 16-inch అలాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తారండి, 4-wheel డిస్క్ అండ్ ABS with EBD స్టాండర్డ్ ఫీచర్. అండ్ వెహికల్ స్టెబిలిటీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ టైర్ సైజ్ చూసినట్లయితే 205/60 16-inch టైర్ సైజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెహికల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్బిల్ట్ మట్లాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు సైడ్ పార్ట్ చూసి మొత్తం క్రోమ్ అసెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు అండి, మనకి క్రోమ్ ఫినిషింగ్ అసెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విత్ కీలెస్ ఎంట్రీతో పాటుగా మరి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఇన్బిల్ట్. అండ్ దీంతో పాటుగా మనకి చూడొచ్చు మనకి డోర్ హ్యాండిల్ పైన మనకి ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నైట్ టైంలో ల్యాంపింగ్ కూడా దీనికి మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. LED ల్యాంప్. ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా డైవర్స్ డోర్. అండ్ డోర్ చూడొచ్చు అంటే డోర్ ప్యానల్ చూసినట్టయితే మనకి బ్లాక్ అండ్ వైట్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటీరియర్ కూడా సేమ్ బ్లాక్ అండ్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు మనకి క్రోమ్ అసెన్స్ కూడా దీంట్లో లైట్ క్రోమ్ అసెన్స్ కూడా యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఓపెన్ లెడ్ అండ్ ఇన్ఫినిటీ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ ఇన్ సిగ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇన్ఫినిటీ ప్రీమియం ఆడియో క్వాలిటీ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORM, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORM కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంటీరియర్ చూడొచ్చు మనకి ప్రీమియం డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బీచ్ కలర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ న్యూ ఎలాంట్రా పాత ఎలాంట్రాకి పెద్ద తేడా ఏం లేదండి పేస్లిఫ్ట్ వెహికల్లో కూడా. డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
అండ్ అల్యూమినియం స్మార్ట్ పెడల్స్. అండ్ చూడొచ్చు డ్రైవర్ సైడ్ చూడొచ్చండి 10 ways ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ వస్తుందండి విత్ లొంబా సపోర్ట్తో పాటుగా. సో ఇంటీరియర్ చూడొచ్చండి లగ్జరియస్ డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అండ్ చూడొచ్చు మనకి స్టీరింగ్ వీల్ చూడొచ్చండి లెదర్ వ్యాప్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుల్ నైస్ ఫినిషింగ్ టచ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాయిస్ అసిస్ట్ కంట్రోల్ అండ్ మోడ్ ఫంక్షన్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్. అండ్ మిడిల్లో చూసుకుని మనకైతే హుండై బ్యాచింగ్తో పాటుగా మనకి చూడవచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుని మనకైతే ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ ఆపరేటింగ్ ఫంక్షన్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ క్రూజ్ కంట్రోల్తో పాటుగా. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ స్టీరింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు క్లస్టర్ వచ్చేసి మనకి సుపీరియర్ క్లస్టర్ విత్ కలర్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం బండిని. వావ్ నైస్. ఎంఐడి డిస్ప్లేని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా ఇన్సర్ట్ చేస్తారు దీంట్లో. అండ్ వెహికల్ డ్రైవింగ్ టైం, ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ డ్రైవింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి దీంట్లో. అండ్ దీంట్లో చూడొచ్చు వెహికల్ డైరెక్షన్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అండి హుండైలో ఫస్ట్ ఇన్ డైరెక్షన్ యూజర్ వచ్చింది. అండ్ యూజర్ సెట్టింగ్స్ కూడా దీంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యాజ్ యూర్ కన్వీనియంట్ ప్రకారంగా మీరు సెట్ చేసుకోవచ్చు మీ ఇంటీరియర్ క్యాబిన్ లైట్స్ అండ్ డోర్స్ అండ్ స్పీడింగ్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ మోడ్ ఫంక్షన్ అనేది మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. అండ్ వెహికల్ డైరెక్షన్ కూడా చూపిస్తుంది ఏంటనేది కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ ఆపరేటింగ్ జోస్టిక్. అండ్ రైట్ సైడ్ చూసినట్టయితే మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జోస్టిక్ విత్ ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్తో పాటుగా. దీంతో పాటుగా సెంట్రల్ కన్సోల్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 20.82 సెంటీమీటర్స్ హెచ్డి టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆండ్రాయిడ్ ఆటో నావిగేషన్ యాపిల్ కార్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విత్ టెలిమాటిక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంతో పాటుగా మనకి బ్లూ లింక్ సబ్స్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. 3 years బ్లూ లింక్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ ఉంది. అండ్ ఇది ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సెడాన్ కనెక్టెడ్ కార్ అండి ఇది. ఇంకా అంతేకాకుండా దీంట్లో మనకి డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు మనకి మ్యాపింగ్ ఫంక్షన్ అండ్ నావిగేషన్ సెటప్ ఫేవరెట్ మీడియా రేడియో కూడా దీంట్లో ఇన్సర్ట్ చేసాను చెప్పుకోవాలి. అండ్ ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ఉందని చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్లో కూడా మనకి ఊపర్ అండ్ సబ్ ఊఫర్ మనకి దీంట్లో ఇన్సర్ట్ చేసాను చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. స్టోర్ని సందర్శించండి. దట్స్ ది డ్రీమ్ మేకర్స్. పాతకాలం అని ఆలోచిస్తున్నారు అనుకోండి, దానికి బెస్ట్ ప్రైస్ రావాలి కదా మరి. వినపడుతుందా? మనందరం వైభవంగా జరుపుకుందాం. క్యాష్ బోనస్ పొందండి. అంటే ఫేస్ అంటేనే వాట్ నాన్సెన్స్. ఎక్కడికి దీనికి టోటల్గా 8 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సూపర్ ఆసమ్ క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏసీ సెక్షన్కి వచ్చేసి మనకి డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వస్తుందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అండ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ యాజ్ కన్వీనియంట్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారంగా అండ్ టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ కింద చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్లోయర్ స్పీడ్ అండ్ సేమ్ సింక్రనైజ్ సేమ్ కో డ్రైవర్ కూడా వాడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ చూడొచ్చండి మనకి గేర్ నాబ్ చూడొచ్చు. మనకి సిల్వర్ ఫినిషింగ్ గేర్ నాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్, డ్రైవ్ మోడ్ అండ్ యాజ్ మాన్యువల్ మోడ్ కూడా మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే మనకి 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుందని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు మనకి ఫ్రంట్ చూసుకుంటే సెంటర్లో మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి వెంటిలేటెడ్ సీట్స్ ఏసీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవాలి. అండ్ ఇక చూడొచ్చు మనకి డ్రైవింగ్ మోడ్స్ కూడా యూజ్ చేశారు. అండ్ నార్మల్ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ స్మార్ట్ మోడ్ అండ్ 4 మోడ్స్లో మనకి యాజ్ కన్వీనియంట్ ప్రకారంగా డ్రైవ్ చేసుకోవచ్చు మన వెహికల్ని చూడొచ్చు. దీంతో పాటుగా మనకి షిఫ్ట్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. అండ్ ఫ్రెండ్స్ సెంట్రల్ కన్సోల్ చూసినట్టయితే మనకి యాక్సిస్ సాకెట్ అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా దీంట్లో ఇన్సర్ట్ చేస్తారని చెప్పుకోవాలి. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా దీంట్లో ఇచ్చారని చెప్పుకోవాలి. ఆండ్రాయిడ్ OS 10 అండ్ iPhone XR అబోవ్ ఉన్న వర్షన్స్కి ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ అవుతుంది. అండ్ చూడొచ్చు మనకి హజార్డ్ ఇండికేషన్. ఫ్రెండ్స్ మీకు ఒపీనియన్ అనేది నాతో షేర్ చేసుకోవచ్చు కామెంట్ రూపంలో. మీకు ఈ డిజైన్ మీకు ఫ్రంట్ కన్సర్న్ ఎలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి హ్యాండ్ బ్రేక్ మీద మనకి సిల్వర్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అండ్ గ్లో బాక్స్ వచ్చేసి కూల్డ్ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మన కోక్స్ అండ్ అలాంటి ఐటమ్స్ మనకి టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తామని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ వచ్చేసి బ్లాక్ అండ్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి నైస్ ప్రీమియం ఫినిషింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ IRVM చూడొస్తాం. మీకు IRVM మీద వచ్చేసి మనకి బ్లూ లింక్ కనెక్టెడ్ బటన్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రోడ్ సైడ్ అసిస్టెంట్ కంట్రోల్స్ ఇవి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి బ్లూ లింక్ యాక్టివేట్ చేయాలని అడుగుతుంది, మనం నో ఆన్ చేద్దాం ఇప్పుడు. అండ్ మాన్యువల్ IRVM కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్సైడ్ రివ్యూ మిర్రర్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ కో డ్రైవర్ వ్యాంటీ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్రైవర్ సైడ్ కూడా వ్యాంటీ మిర్రర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ల్యాంపింగ్ చూడొచ్చు. ఇంకా స్మార్ట్ కనెక్టెడ్ అండ్ సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్మార్ట్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్ గార్డ్. మనకి నైట్ టైంలో ఈవినింగ్ టైంలో విజిబిలిటీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి హైవే మీదకి వెళ్ళినప్పుడు. మనకి చూడవచ్చు మనకి సెంటర్లో ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ స్లైడింగ్ లేదని చెప్పుకోవాలి. అండ్ దీని లోపల మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది USB పోర్ట్ తోటి. అండ్ చూడొచ్చు మనకి బీచ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సీటింగ్ కూడా చూడొచ్చు మనకి చాలా ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నైస్ ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ సీట్ కవర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ హెడ్ రెస్ట్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ 3 హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇస్తున్నారు. ఏదండి ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ కంఫర్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో. చూడొచ్చు రేర్ పార్ట్ చూసినట్టయితే మనకి క్రోమ్ ఫినిషింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రోర్ హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిషింగ్స్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు డోర్ ప్యానల్ చూసినట్టయితే బ్లాక్ అండ్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ సైడ్ కూడా. అండ్ సెంటర్లో కూడా మనకి బ్లాక్ కలర్ ఇవ్వడం వల్ల మనకి ప్రీమియం ఫినిషింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు అండి మనకి చైల్డ్ లాక్స్ కూడా ఇన్సర్ట్ చేస్తారు దీంట్లో. అండ్ చైల్డ్ లాక్స్ అనేది మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి చిన్నపిల్లల కోసం, సేఫ్టీ ఫీచర్. అండ్ స్పీకర్. అండ్ చూడొచ్చు మనకి సింగిల్ పవర్ విండో. అండ్ సెంట్రల్ కన్సోల్ చూడొచ్చు అండి మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా లార్జ్ స్పేసెస్ ఉందని చెప్పుకోవాలి. ఇంటీరియర్ వచ్చేసి లగ్జరీస్ బ్లాక్ అండ్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెడ్ రెస్ట్ చూడొచ్చండి 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెంటర్లో చూసినట్టయితే మనకి సెంటర్లో విత్ ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విత్ 2 cup హోల్డర్ అండి ఇది మనకి చూడొచ్చు. కానీ సీటింగ్ ప్యాకప్ ఉంది కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేయడానికి కొంచెం లేదు. ఇప్పుడు కూర్చొని చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందనేది. చూడొచ్చు కంఫర్ట్ వచ్చేసి చూడొచ్చు మనకి మిడిల్లో మనకి లెగ్ రూమ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ మనకి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి బుక్స్ ఇలాంటివి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో చూసినట్టయితే మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, రేర్ ఏసీ వెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాక్ అన్లాక్ ఫంక్షన్తో పాటు అండ్ ఫ్లోటింగ్ ఫంక్షన్తో పాటుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవాలి దీంట్లో. అండ్ చూడొచ్చు మనకి చాలా హెడ్ రూమ్లో హెడ్ రెస్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ సెంటర్లో ఆర్మ్ రెస్ట్ వస్తుందండి. అండ్ చూడొచ్చు మనకి థై సపోర్ట్ చూద్దాం ఎంత ఉందన్నది కూడా. మనకి థై సపోర్ట్ చాలా డీసెంట్ థై సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పుకోవచ్చు. న్యూ నియాస్లో కూడా సేమ్ ఇంతే థై సపోర్ట్ ఉందని చెప్పుకోవాలి. అండ్ థై సపోర్ట్లో కానీ బ్యాక్ సైడ్ కంఫర్ట్లో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాలని చెప్పుకోవాలి. అండర్ థై సపోర్ట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీంట్లో మోస్ట్ అట్రాక్టెడ్ ఫీచర్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి డాష్బోర్డ్ అండి. డాష్బోర్డ్ చాలా ఫినిషింగ్ టచ్ కానీ మెటల్ యూజింగ్ కానీ చాలా బాగుందని చెప్పుకోవాలి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎలాంట్రా వచ్చేసి హై స్ట్రెంత్ మెటల్తో యూజ్ చేస్తారు కాబట్టి మనకి సేఫ్టీ ఫ్యూచర్లో మనకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పుకోవాలి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు అండి మీకు కింద కామెంట్ రూపంలో. అండ్ ఇంటీరియర్ డిజైన్గా చాలా బాగుందని చెప్పుకోవాలి. బీచ్ అండ్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి డ్రైవర్ సైడ్ కూడా హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టబుల్ కూడా మనకి ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా కటన్ ఎయిర్ బ్యాగ్ కూడా దీంట్లో ఇన్సర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు ఇంకా దీంతో పాటుగా మనకి సెంటర్లో మనకి రూఫ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదండి బ్యాక్ సైడ్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందనేది చెప్పుకున్నాను. ఇప్పుడు మనకి రేస్ సైడ్ చూద్దాం ఎలా ఉందనేది. దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకోవడం అయితే స్పోర్టీ అపిరియన్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి డిజైనింగ్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పుకోవాలి. అండ్ నైస్ ప్రీమియం డిజైనింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు సెడాన్స్లలో. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ షార్ఫిన్ యాంటీనా 3D షార్ఫిన్ యాంటీనా కూడా ఇన్సర్ట్ చేస్తారు. అండ్ రేర్ D4 కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది.
అండ్ హై స్టాప్ మౌంటింగ్ కూడా ఇన్సర్ట్ చేశారు. అండ్ రిఫ్లెక్ట్ అండ్ చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ వచ్చి స్పోర్టీ అపిరియన్స్ కిందకి అయితే వచ్చని చెప్పుకోవాలి. ద న్యూ ఎలాంట్రా. చూడొచ్చండి టైలాంప్ సెక్షన్కి వచ్చేసి మనకైతే స్పోర్టీ రేర్ కాంబినేషన్ LED టైలాంప్స్ అయితే ఇన్సర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ డిజైన్ చూడొచ్చు మనకి బూమరింగ్ షేక్ డిజైనింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ బ్యాక్ రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ రూఫ్ ల్యాంపింగ్తో పార్కింగ్ ల్యాంప్స్ అండ్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ స్పోర్టీ బ్లాక్ కాంబినేషన్ బంపర్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. మనకి బూట్ ఓపెనింగ్ లెడ్ వచ్చేసి మనకి హుండై లోగో మిడిల్ బటన్లో పైన ఇట్లా టచ్ చేస్తే సింగిల్ టచ్తో ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మనకి స్మార్ట్ కీతో కూడా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మనకి బూట్ హోల్డర్ బటన్ ఉంటుంది, దాంతో కూడా మనం ఈ స్మార్ట్ ట్రంక్ను ఓపెన్ చేసుకోవచ్చు అండి దీంట్లో. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ ఎలాంట్రా బ్యాచింగ్ కూడా ఇచ్చారండి, హుండై బ్యాచింగ్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ చూడొచ్చు మనకి టోటల్ బూట్ స్పేస్ వచ్చేసి 458 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్ బూట్ స్పేస్ వచ్చేసి ఇంకా దీంతో పాటుగా చూడవచ్చు మనకి ఇక్కడ డౌన్లో మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ గైడ్లైన్ అండ్ ట్రయాంగిల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ స్పేర్ వీల్ చూడవచ్చు మనకి డౌన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూస్తే 205, 60 ఆర్ 16 ఇంచ్ ప్లేన్ రిమ్ ఇస్తున్నారండి ఇది. అండ్ జాకెట్స్ దాని టైర్లో స్టెప్నీలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. క్లోజ్ చేద్దాం. చూడవచ్చు మనకి ఇక్కడ కెమెరా అండ్ లోగో ఇచ్చడం. అండ్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. రిలీజ్ బటన్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లా టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇది ఫస్ట్ స్మార్ట్ ట్రంక్ అండి ఈ విధంగా రావడం అనేది. బ్యాక్ సైడ్ డిజైన్ అనేది చాలా యూనిక్ డిజైన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో నాకు షేర్ చేసుకోవచ్చు అండి ఇది. ఇప్పుడు అండర్ ద హుడ్ చూద్దామంటే ఎలా ఉందని ఇంజన్ ద హుడ్. ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఇంజన్ సెక్షన్ గురించి. ఇంజన్ ఆప్షన్కి వచ్చేసి అడ్వాన్స్ BS6 పెట్రోల్ ఇంజన్ వస్తుందండి ఇది మనకి. అండ్ 2.0 లీటర్ ఇంజన్ మల్టీ పాయింట్ ఇంజెక్షన్ సిస్టమ్ పవర్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ మ్యాక్స్ పవర్ వచ్చేసి 152 PS ఎట్ ద రేట్ ఆఫ్ 6200 RPM వస్తుందని చెప్పుకోవాలి. అండ్ టార్క్ వచ్చేసి 19.6 kgm/4000 RPM వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్రేక్ ఆయిల్ అండ్ హెవీ బ్యాటరీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకా దీంతో పాటుగా హుండై రికమెండెడ్ బై షెల్ ఇంజన్ ఆయిల్ వస్తుందని చెప్పుకోవాలి. అండ్ హుండై ఎలాంట్రా అనేది మనకి ఇంజన్ షెల్ ఆయిల్ మనకి రికమెండెడ్ చేస్తుంది. అండ్ 0 to 100 అనేది జస్ట్ 9.6 సెకండ్స్లో రీచ్ అయిపోతుంది. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 203 అండి. అండ్ యావరేజ్ వచ్చేసి 14 kmpl క్లైమ్ చేస్తుంది. దీంట్లో మనకి సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టయితే మనకి హై స్ట్రెంత్ మెటాలిక్ బాడీతో యూజ్ చేస్తారండి దీంట్లో మెటల్ వచ్చేసి. అండ్ ఎంట్రీ లెవెల్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS విత్ EBD అండ్ 4-wheel disc, రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఇంపాక్ట్ సెన్స్ ఆటో డోర్ అన్లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అండ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ అండ్ చైల్డ్ ఐసోఫిక్స్ అండ్ స్పీడ్ అలర్ట్ కూడా ఇస్తున్నారండి. ఒకవేళ టాప్ అండ్కి వెళ్తే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ అండ్ టైప్ ప్రెజర్ మౌంటింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇదండి వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్ ప్లీజ్ click the bell icon also. Thank you friends. See you soon in next video. Jai Hind.